పాపా ప్లీజ్ పాపా కేక్ కట్ చేయి సరే పాపా నేను అడుగుతున్నా వద్దు బిడ్డ నేను కేక్ కట్ చేయా నేను చెయ్యా బర్త్డే చెయ్యి ఎందుకు కేక్ కట్ చెయ్యా పోయే రోజులు వచ్చేసినాయి ఇంకా ఇంకేం కట్ చేయాలా నువ్వే కదా వెళ్ళిపో పోతున్నావు గలీజ్ చెడ్డి దిగిపోతుంది వద్దు ప్లీజ్ పాపా ప్లీజ్ పాపా నాడు నాడు ఎక్కో అరే వద్దురా అరే నువ్వు కట్ చేయి అరే దోట్ పెట్టండి రా కేక్ కట్ చేస్తుంది ఎట్లా అంటే నువ్వు మమ్మీ ఇద్దరు కలిసి హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే సో బ్రో ఇగో టాటూ వేసుకొని వచ్చింది అరే రే రే అన్నంటేనే ఉన్నానంటూనే సో వెల్కమ్ బ్యాక్ టు పర్సన్ ఇడ్వల్ ఏమైందిరా బాయ్ ఇవాళ ఏందో తెలుసా నీకు ఏది మా డాడీ బర్త్డే మామయ్యలా మాసుంది సర్ప్రైజ్ ఇస్తున్నాలే మళ్ళా ఇస్సా ఏమేమి తెచ్చిర్రు మీ మమ్మీ విను దా మమ్మీ అదో తయారు తెచ్చింది సో ఇవాళ ఇమ్రాన్ బర్త్డే ఆయన ప్రతి బర్త్డేకి ఈడైతుంటాడు కదా అయితే ఏం చేసిందంటే అక్క ఎట్లా కేకులు పోయాడని చెప్పి ఒక కేక్ తెచ్చి ముందే ఒక రోజు ముందే తెచ్చి పెట్టేసింది అడ్వాన్స్గా తెచ్చింది ఇవాళ కేక్ కోపించదామని ఫిక్స్ అయింది అక్క ఏమంటావు అవునంటుంది వస్తే ఏమంటావు అంటే అవునంటుంది ఇంకేమైనా చెప్పాక అన్న గురించి మాటలో చెప్పలేను అనమాట మీ అన్న గురించి మా అన్న గురించి మాటలో చెప్పలేదంట ఇక ఏం లేదు అన్న ప్రతిసారి ఏడా అసలు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోడు ఇప్పుడు కూడా వెళ్ళిపోదామని చెప్పి రెడీగా ఉన్నాడు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఎప్పుడెప్పుడు పారిపోదామని రెడీ ఉండ అందుకనే బిఫోర్ ముందే తెప్పించి పెట్టిన కానీ అయినా ఇప్పుడు కూడా వస్తాడో రాడో అన్న నమ్మకం అయితే లేదు ఆయన ఉన్నాడా వెళ్ళిపోయినా అన్నది కూడా మనకి తెలియదు మధ్యలో ఇర్ఫాన్ పెట్టినాం ఇర్ఫాన్ అంటే ఇర్ఫాన్ తెచ్చిండు కేక్ అన్న అదే అక్క అప్పుడు ఆడ తెచ్చినప్పుడు ఆయన రావాలిగా ఇడు విలువాలిగా అరే మామ ఇట్రా కిందికి పో పప్ప ఒక సర్ప్రైజ్ ఇక్కడ రారా సర్ప్రైజ్ అని చెప్పకు మా పప్ప ఒకసారి జల్దీ అర్జెంట్ మీ కళ్ళు ఈరి పడిపోయిందని అసలుకే రాడు వచ్చి కొట్టుకున్నాను రాడు ఆ విషయం నాకు ముందే తెలుసు సర్ప్రైజ్ పప్ప అని గుంజుకరా పోరా 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 ఈయన బాగాడుతాను నడరా నడరా వెళ్ళిపోయినారా అరే మామ అన్న జరు పాపా ప్లీజ్ పాపా కేక్ కట్ చేయి ప్లీజ్ పాపా కేక్ కట్ చేయి జాడి చెప్తారావా నా గలీజా రే అవన్నీ తెలియదు నువ్వు పెట్టేస్తాను అరే చెప్పురా రే నువ్వు పతిమ్లాన రాకపోతే ఏందిరా బై గలీజా చేయి పాపా ఏం చేయాలా వాడు అరే నువ్వు వీడియో గురించి నేను తేలేనా అమ్మ తోడు అలా అయ్యో అక్క ఏం తేలే అక్క ఫస్ట్ పాపా నేను అడుగుతున్నా వద్దు బిడ్డ నేను కేక్ కట్ చేయా నేను చెయ్యా బర్త్డే చెయ్యి ఎందుకు కాలం ఉన్న పాపా ఉన్నంత కాలం ఉన్నట్టు నడురా ఎందుకలా అట్లేదు ఉన్న రోజు పోయి పాపా ఉన్నన్ని రోజులు కోయాలా కేక్ ఏమంటున్నావు ఇప్పుడు ఏ కేకు ఏ సంవత్సరం నేను కోయలేదు కేక్ ఇప్పుడు ఎలా కోయమంటావు అంటే ఇప్పుడు పోయి కొయ్యిరా ఏడ కోయాలా అయినా పైన అసలుకే రాను ప్లీజ్ పాపా ప్లీజ్ పాపా ప్లీజ్ పాపా ప్లీజ్ ప్లీజ్ కేకులు గీకులు కోసుడు లేదు వాడేమన్నాడు ఇప్పుడు కోసిలేలా కోసవా కొయ్యవా అంటాడు కోసవా కొయ్యవా
కొయ్యడంట సర్కిట్ అవుతాడు ఇక నీ ఇష్టం పోరా సైకిల్ అయిపోయినాడు సర్కిట్ అయిపోయినాడు కొట్టుకుంటాడు ఆడాడు ఎందుకు కేక్ కట్ చేయవు చెయ్యా పోయే రోజులు వచ్చేసినాయి ఇంకా ఇంకేం కడియాలా నువ్వే కదా నువ్వే కదా ఉన్న ఇంటికి ఒక జాగా కూడా ఉన్నావు చాలా కూడా ఉంటావంట నాకు వదిలేసిపోయి నువ్వు ఫోన్ అయ్యా అంటే స్కూల్ పోవాను స్కూల్ లేదు స్కూల్ నీకు డైలీ లేదు మీ అమ్మ లెక్కనే వచ్చిండరా పోతుంటాడు శ్యామేడున్నాడు అరే పోతుండ్రా భయ్ నాడు వెళ్ళిపో మట్టుడు కూడా పోతున్నావు గలీజ్ చెడ్డి దిగిపోతుంది వద్దు అరే ఇక వండుకోరా కార్కాడ వండుకో పో పైకాడ రావరా నర్రా పోరా నువ్వు పనుకో ప్లీజ్ పప్పా ప్లీజ్ పప్పా ఏయ్, వద్దు పడిపోతా నాడు ఇద్దరం కలిసి ఎత్తుకున్నాం అంటే మీదికి ఏయ్, వద్దు కేక్ కట్ చేయాలి. ఏమంటావు సెట్ అయిపోతుంది ఎక్కడికి పోరా అగో నాడు నాడు ఎత్తుకో ఏ, అరే, అరే వద్దురా అరే వద్దు నాడు మంచివారు ఉన్నాడు ఇంత బరువున్నాను వస్తు బరువు వేస్తున్నావు కావాలి కేపనా చెయ్యాలి ఎందుకన్నా అరే, అదా, ఏం చేస్తుర్రు? అయ్యా నేను పడాలా ముంగడు ముంగడు అరే మీరు ఏం చేస్తారు కేక్ కట్ చేయాలి ఆయన నువ్వు చేయాలి ఏం చేస్తున్నారు చూసిపోతుంది అన్నా నీది అమ్మ బరువునా వస్తానే నాకు కావాల్సంటే నడు అమ్మ రానా వస్తా వస్తా ఇంత బరువునైనా వస్తా అరే ఇవ్వాలి రారా కేక్ కట్ చేకి ఎక్కడికి పో వేడుకోవాలా చూడు కేక్ లో కడియా నేను కడియా నువ్వు కట్ చేయి అలా దోట్ పెట్టండి రా డోర్ పెట్టండి రా బీకే అన్నది సారీ అన్న కడియే జల్దీ అండి కడియే అక్క నీ బర్త్డే ఈరోజు నీకోసమే తెచ్చిన నేను ఎవరు నేనే నువ్వు తెచ్చినారా నేను తెచ్చిండారా నువ్వు తెచ్చిన అరే నీకోసమే నేను తెచ్చిన వీళ్ళు తిన్నికి తెచ్చిర్రు నా గురించి చేయలే ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అను నిజంగా తెచ్చిన నీ హ్యాపీ బర్త్డే మనీ సో గైస్ మనం ఎప్పుడు బర్త్డేలు అయితే చేసుకోవాలి అనమాట సో ఇప్పుడు దాకా ఏ బర్త్డేలు చేసుకోలేదు సడన్గా వచ్చిన వాళ్ళే వాళ్ళు తప్ప ఇక మనం ఇప్పుడు బర్త్డేలు ఎందుకంటే బర్త్డే నాకు అంత నచ్చదు అనమాట సో అట్లా అని చెప్పి నేను నా బర్త్డే వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ ఎప్పుడు వీడు ఉండా నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతా ఇక ఫస్ట్ టైం వీని కోసం వస్తున్నా కేక్ కాటో థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు కట్ చేయి నువ్వు కట్ చేయి పో ఏమండి పెట్టు, పెట్టు. కేక్ కట్ చేస్తుంది ఎట్లా అంటే నువ్వు మమ్మీ ఇద్దరు కట్ చేసి హ్యాపీ బర్త్డే ఏ వద్దు నాకు వద్దు అరే మమ్మీ డాడీ ఇద్దరు అరే కేక్ మీద పడుతుంది మమ్మీ డాడీకి కట్ చేయి మమ్మీ డాడీ ఇద్దరు కాదు ఒకళ్ళు కట్ ఎందుకన్నా ఇది ఆగనా ఆగనా అంటే ఏందన్నా అక్క పట్టుకోదన్నా పట్టుకోక మమ్మీ అక్క ప్రేమ పట్టుకోక లేదా మమ్మీ ప్రేమ లేదా మమ్మీ మమ్మీ ప్రేమ ఉంది కట్ చేయి ఇమ్రాన్ అయితే ఫస్ట్ టైం అయితే మన ఇర్ఫాన్ ఖాన్ వాళ్ళ కేక్ అయితే కూర్చుంటు కేక్ లో పడుతున్నాడు అరే సారీ అవును కావాలని డాడీ తిను పిల్ల దాచి పెట్టుకుని నేనైతే మస్తు అనిపిస్తుందా నాకు ఏమన్
ఉస్మానాబాద్ అయితే ఇలా మంచి పని చేసింది నాకు మస్తు అనిపిస్తుంది నాకు వెళ్ళి. బా. Thanks రా. ఇద్దరు అక్క చెల్లెలు సారీ అక్క కొడుకులు అన్న రానా కేక్ ఒక్కటి ఉండే నెత్తిమీద గుడ్డు కొట్టినాడు. సో ఏంటంటే బర్త్డే రైట్ మాట్లాడు. ఒక వ్యాలిడ్ రీజన్ చెప్పాను నువ్వు ఎందుకంటే అందరూ అనుకుంటా ఉంటారు ఎందుకు అసలు చేసుకోడు ఎందుకు వెళ్ళిపోతాడు ఏడుకోకది ఏంది బర్త్డే ఒకటి నాకు నచ్చదు నేను అసే దావత్ గీవత్ ఏముంది డైలీ దావతే అవుతుంది. చెప్పాను ఒకసారి నేను నా బర్త్డే ఒకటే రోజు నేను ఒక్కడనే ఉండాలని అనుకుంటా. కానీ ఇక శ్రీశైలం అటు సైడ్ పోతే ఇక కేపీ అన్న ఒక ఆయననే ఉంటాడు. నేను ఇప్పుడు దాకా ఉన్న బర్త్డేలో కానీ కేపీ అన్ననే ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇవాళ ఏం ప్లాన్ వేసుకున్నాం ఇవాళ నేను ఒక్కడనే గోవా పోతా. గోవా పోతున్నా ఎందుకనా తిరగని. ఇంకొక అక్క అన్నా నీ కోసం వచ్చే సబ్స్క్రైబర్లకి ఒకసారి సో గైస్ చాలా మంది చెప్తున్నా. ఇంకోటి మనోడు టాటూ తీసుకొని వచ్చింది ఆయన వీళ్ళు ఫస్ట్. సో మెయిన్ చెప్పడం ఏంటంటే సో ఎంత ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి ఇంత మనకు పెద్ద వరకు పెంచుతూ ఉంటారు. మనం ఓడితో టాటూ వేసుకుంటే ఉన్న వాళ్ళందరూ కొంచెం బాధపడతారు. సో అట్లా అని చెప్పి ఓవర్ టాటూలు వేసుకోకండి ప్లీజ్. ఇది హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే అది పెయిన్ అవుతుంది వేసుకుంటున్నప్పుడు. ఇప్పుడు నేను వేసినందుకు ఏదో ఒకటి చేయాలని నాకు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఇట్లా ఎవరికైనా మనం చేసి వీడియో పెట్టినామంటే ఇంకా 10 మంది వేసుకుంటారు అది చూసి. సో అట్లా అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి నేను హ్యాపీగాను నేను బాధపడతా. ప్లీజ్ అట్లా టాటూ వేసుకోకండి. మీకు ఏమైనా ఉంటే మీ ఇంట్లో లేదా అట్లా వేసుకోరు. ఇక్కడ ఏడుండవు. సో బ్రో ఇగో టాటూ వేసుకొని వచ్చింది. ఏడుంది నాది అలా ముంగడికేనా అలానా పెయిన్ అవుతుంది ఎందుకు వేసుకున్నావు ఒకటిగా. అరే రే రే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎందుకు వేసుకున్నావు ఎందుకు వేసుకోవాలనిపించింది? ఇష్టమే ఇంట్లో వేసుకున్నా బాగుంటుండే. దీనివల్ల పెయిన్ అవుతుంది నీకు ఉట్టిగానే. ఎంతసేపు అయింది? 3 అవర్సా? థ్యాంక్ యూ సో మచ్. నాకు స్పెషల్ బర్త్డే గిఫ్ట్ అని అనమాట. సో కానీ ఇట్లా ఓవర్ వేసుకోకండి. ప్రేమ అనేది మీరు మనసులో పెట్టుకొని గుర్తు పెట్టుకుంటే చాలు. ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే అది ఒక పెయిన్ అనమాట. అండ్ చాలామంది చెప్తారు ఎందుకు వేసుకున్నావు అని చెప్పి. చాలామంది కూడా తిడతారు. ఎందుకంటే ఇంట్లో కూడా తిడతారు నీకేమొచ్చింది వేసుకుంటే అట్లా అంటారు. నీకు అసలు ఏంది దేని గురించి వేసుకున్నావు చెప్పు. ఇష్టమని వేసుకున్నావు. మనం టాటూ వేసుకున్నాం. సో గైజ్ బర్త్డే ఒకటి నేను చేసుకోను. ఎవరు ఇంటి దగ్గర రాకండి. ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ. ఏంటంటే ఇంటి దగ్గర రాకండి. నేను ఉండా. వీలైతే ఎవరికైనా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయండి. నేను హ్యాపీ. అంతే ఇక ఏం లేదు. కేక్ తినిపించేదో. కేకులు తీసుకొని వచ్చి మీరు రాగల ఈడ నేను ఉన్నా. పైసలు అంతా వేస్ట్ అవుతాయి. ప్లీజ్ అవే పైసలతోనే ఎవరికైనా అది చేస్తే చాలు. సో మెయిన్ మనోనికి తినిపించాలా. లేదు నువ్వు తిను నేను తింటాను తిను. ఫైనల్లీ సాధించినావు. దొంగ ఇవన్నీ పార్టీ గురించి ప్రేమతో చేస్తలేడు వీడు. పార్టీ గురించి చేస్తుండే కేక్ గీక్ అవన్నీ ఎందుకురా. ఇగో చూడు ప్రేమతో హ్యాపీ బర్త్డే. ఏది వద్దు తినరా ఇడు కూడా తింటున్నాడు. అరే అన్న చాలా బాగుంది కేక్ తినలే చూడు. 150 రూపాయలు కేక్ చాలా మంచిగా ఉంది. అరే తీసుకో కేక్ తీసుకో. ఎంత బాగా ఇష్టం తెప్పించిన అయితే అన్నం పెట్టాలి కేక్ పెట్టారా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎందుకంటే బ్లష్ అవుతున్నావు అక్క నువ్వు. నాకు రేపు ఎంతమంది పిల్లలు పెడతారో కేక్లు. మొత్తానికి ఇమ్రాన్ బర్త్డే అయితే ఎప్పుడు కేక్ కొయ్యా అనుకుంటా ఇలా మన ఇర్ఫాన్ వల్లనే అయింది, ఓన్ వల్ల కాదనమాట. సో కేక్ అయితే నేను అస్సలుకే పోయా, ఆడికి వెళ్ళిపోతా. కానీ వాని వల్ల కేక్ కోసిన అనమాట. లేకపోతే కేక్ తెచ్చినా కానీ పక్కన వాళ్ళతో కోపిస్తాను నేను.
అండ్ వీలైనంత వరకు ఎవరైనా నా గురించి ఆలోచించి కేక్ కోయాలా అన్న దగ్గరికి రావాలనేటోళ్ళు ఎవరు రాకండి. మీకు ఏమైనా ఉంటే బయట అదే పైసలతోనే ఒక 4 కడుపు నింపండి, నా ఫోటో పెట్టడానికి కావాల్సి అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీళ్ళకు ఒక్కొక్కటి చెప్పినా అనమాట. సో హర్ష అయితే పాట రాపించిండు, నువ్వేం చేసినావు చెప్పు. నేను కేక్ కోసిన వీని బర్త్డేకి నేను 62,000 అయినాయి పబ్లా దావత్ ఇచ్చిన. వీడియో ఉంది పబ్లా, అది చేసిన వీడియో ఉంది. 62,000 పెట్టి నేను పబ్లా దావత్ ఇచ్చిన ఈయన బర్త్డేకి. మీరు నాకు ఇప్పుడు దాకా ఏం గిఫ్ట్ ఇచ్చిర్రా? ఇప్పుడు ఒక చిన్నది అన్నకేమన్నా గిఫ్ట్ ఇచ్చింది ఏముంది చెప్పురు ఏమి ఇచ్చిర్రు ఇప్పుడు దాకా? శ్యామ్ ఏనో చూపి పోయి రేపు నా బర్త్డే ఉంది మళ్ళీ నాతో ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఇలా పొద్దున లేచి పోయి అనాథాశ్రమంలో 10,000 ఇచ్చేసి వచ్చారు ఇలా మార్నింగ్. చిన్నపిల్లల మీరు ఏం చేసిర్రా చెప్పు. చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు. వీడు గోవాకు వస్తాడు అట్లా అంటే వీళ్ళంతా సార్ అందరూ. అరే Yo, everybody set your feet on the floor. ఏడు ఉండాలా? లేదు నేను పోతున్నా, రేపు వచ్చేసా, రేపు పోయి ఎల్లుండి వచ్చేసా ఒక్కరోజు. బాయ్ చూసినా ఇలా కొట్టేస్తున్నాడు బాయ్. ఏంటంటే ఒక్కరోజు బయట ఉన్నాం అనుకో ప్రశాంతంగా, ఈ మనకు ఒక్క రోజైనా మనం లైఫ్ లో ప్రశాంతంగా ఉన్నాం అనుకో చాలా అది మనకు. ఏడా నీతో ఉండాలా? ఏడా నీకు కూడా తీసుకోవాలా? వచ్చా స్కూల్ డుమ్మానా? దీనికి మంచిగా వస్తుంది డుమ్మా. ఒక స్పాట్ లో చెప్తాడు స్కూల్ హాలిడే అని నేర్పియకమాట. అరే ఆయనకెందుకు నేర్పిస్తున్నా? పోతున్నా బాయ్. అడ్డు పప్ప అడ్డు అడ్డు. ఎందుకు ఇంటికాడ ఆడుకో. ఇంటి దగ్గర పోతున్నా, రేపు మళ్ళా ఎల్లుండి వచ్చేసా. ఒక్క రోజుకి ఏమైంది? ఆటోలో పోతున్నాయి కన్నా. ఆటోలో పోతలేరా? కాల్లో పోతున్నా. ఆటోలో నువ్వు అవుతా కానీ కాదన్నా ఉండరా అన్న అయిపోతా. ఇంత 10 ఆడుతుండు పవర్ ఇర్ఫాన్ గాడు. మళ్ళీ ఎత్తుకు వచ్చేసా కదా. ఎత్తుకి దావత్, పెద్ద దావత్. వండర్లా, మౌంటోపేరా, ఓషన్ పార్క్, జూ పార్క్. 4 వీడియోలు రా వీడి. నువ్వు తీసుకోవచ్చు ఏమో చెప్తుండు చెవులు. ఈరోజు మనం శ్రీచర్పోతాం టీమార్ట్ వండర్లా ఓషన్ పార్క్. డాడీ వద్దు మనం పోదాం రేపు అంటుండు. నేనా? నువ్వు పోయిరా. ఓకే రైట్. మనం బయటకు పోతున్నాం రా. తీసుకోవాలి అనుకో, నీకు పోషమంటమే డైరెక్ట్ వాడు. ఎందుకు? నువ్వు కట్టప్ప వీడు ముగ్గురు వెళ్ళిపోరు. కట్టప్ప గిట్టప్ప తెలియదు మనకి. చెప్పురా. ఆ కట్టప్ప మా దోస్తే కట్టప్పకి తీసుకుపోతా. నువ్వు కట్టప్ప పోర్రా బాయ్, నాకు తెలియదు. నువ్వు కూడా. నేను రాను, ఆడొస్తే నువ్వు పట్టుకో. సరే రావద్దా? వద్దు నేను రావద్దా? బాయ్. కట్టప్పకి రావద్దు. అది కరెక్ట్. నడు పో, నువ్వు ఇంటికి పో. బాయ్ చెప్పు పో. థ్యాంక్స్ చెప్పు. టాటూ వేసి థ్యాంక్స్. గైస్ చూడు రే, మళ్ళీ ఒకసారి చూపిస్తా. మనోడు ఏడా కాళీబందిర్ సిటీ. ఇది లాయన్ నాది లాయన్. మాంది లాయన్ నేనా? నువ్వు లాయన్ కాదురా, నువ్వు దున్నపోతుంది. అర్థమైందా? లాయన్ అయినా ఓడైనా ఒక్కొని చెప్పమనరా. కామెంట్ లో కొట్టురు బాయ్. నేను లాయన్ కాదు. ఓవర్ లాయన్. నేను లాయన్. ఇర్ఫాన్ లాయన్ అంటారు. సరే ఇర్ఫాన్. ఇర్ఫాన్ లాయన్. మళ్ళీ నా ఇజ్జత్ అగో అది ఇర్ఫాన్ గారు వేసుకొని చూపిలా మీకు రాకేష్ ఏం వేసుకుండు? అరే చూపి. ఇలా చూపి. టాటూ వేసుకుండు ఆయన. కోపం అవుతాడు. టాటూ నచ్చదు. ఇచ్చే నెత్తి మీద బాబు గారిని ఇడగొట్టినాడు కానీ. బాబు గారికి ఇడగొట్టినావు పొద్దున ఇడగొట్టినావు బాబు గారిని. ఈరా కొట్టినా మంచిగా చెప్పు. ఇడగొట్టినావు. ఈరా చెప్పి ఈరా కొట్టినా. రాయితోనా? ఇడగొట్టినావు చూపి బాబుకి. బాబుకా ఈరా. అరే వాడు నేను పెద్ద రాయి పట్టుకున్నా ఇట్లా పట్టే. ఏమైంది? తాకితే ఎట్లా యాక్టింగ్ చేసినాడు?
అవ్వా. ఇలా చేసి ఇటు వచ్చి మంచి పని చేసినావు. నెత్తి మీద కొట్టద్దా? అడ్మిట్ రాడే డాడీ. అడుగు ఇట్లా కొడదాం అనుకుంటే ఎగిరినాడు కాకిట్లా ఈయన బండి లేపేసినాడు పొద్దుగాల. ఏ బండి? అది తీనయ్య అయింది అది బుల్లెట్ బండి. నీ బండి థర్డ్ బైక్. ఇమ్రాన్ అయితే ఇలా పోతుండు పాపం. పోతున్నా అంటే బర్త్డేకి రా నాయన. నాకు కేపన్నకు కూడా ఒక అగ్గు కావాలంట. కేపన్నకు ఒక అగ్గు. ఏడా అడ్రస్ చెప్పు బాయ్. ఈయనకి నీ నంబర్ ఏం అవసరం ఉన్నా ఒక ఫోన్ కొట్టు. సరేనా? అమెరికా నీ నంబర్ ఇచ్చి తీసుకో. ఏమంటున్నా, ఏ అవసరం ఉన్నా ఏమున్నా నువ్వు ఫోన్ కొట్టు. ఈయన నా పక్కనే ఉంటాడు, నాకు చెప్తారు. సరేనా? జాబ్ ఏం చేస్తావు? నేను డ్రైవింగ్ చేస్తాను. డ్రైవింగా? అచ్చా అచ్చా. ఏదైనా ఎలాపోయినా అంటే డ్రైవింగ్ ఏదో చేస్తావు? నేను కింగ్ కోటి మ్యారీడా? మ్యారీడా? మళ్ళీ అదెందుకు వేసుకున్నావు? ఉట్టిగా ఏమన్నా లొల్లి అయింది అనుకో, పోయి మీ ఇమ్రాన్ అన్నకు అడుగు అంటారు. అదే అయితే లొల్లి. చూడరా ఇడు ఎట్లా ఇచ్చాడు చూడు. నవ్వుతుడు. వీనికి ఏం అర్థమైందని వీడు నవ్వుతాడు. ఏం అర్థమైంది? అరే ఏం మాటలు రా అవి. మంచి వాక్ ఆడితే బాను. నువ్వు కూడా గాలితే నాలుగు పడుతున్నా వానికంటున్నా? నువ్వు కూడా గాడిద అంటే నాకు అనుకున్నా, నీకే అంటున్నా అంటున్నా. ఇమ్రాన్ పోతుండు. బాయ్ బాయ్ పప్పా. బాయ్ బాయ్. జాగ్రత్త. బాయ్ బాయ్. ఏం చేస్తున్నావు మన బర్త్డే గా? రేపు అందరికి మంచు ఏమన్నా అన్నం. నేను కూడా రావాలా? నేను కూడా రావాలా? అడుగు. నేను కూడా రావాలా? ఎక్కేరా ఇంట్లో ఉండు. ఎక్కేరా ఇంట్లో ఉండు. అరే వద్దు, ఏడొస్తావు. వద్దు, పట్టుకో, ఇది తీసుకో. దారా రేపు వచ్చేస్తా, నేను దూరం పోతున్నా. బాయ్. అలా చెప్పారా? వాడిని చెప్పులు లేకుండా తీసుకురావచ్చు. అరే రారా బాయ్ చెప్పి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పి నడు.